హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే లేచిన ఫ్రెండ్స్, నా పనులు స్టార్ట్ చేసుకున్నా. టైం అయితే 5:15 అవుతుంది ఫ్రెండ్స్, మార్నింగ్. ఫ్రెండ్స్ అయితే ఎంత చీకటి ఉందో, ఇక్కడ ఎవ్వరు లేవలేరు, చాలా చీకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గేట్ దగ్గర కరెంట్ వస్తలేదు ఫ్రెండ్స్, చీకటి ఉంది చాలా. నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దోశ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్, ఇలా కొంచెం సాల్ట్. నైట్ వేసుకోలేదు. కొద్దిగా వాటర్. ఫాస్ట్ దోశ వేసేసిన ఫ్రెండ్స్ అండి. ఇక్కడ బయట అయితే చీకటి ఉందని నేను ఇంకా ముగ్గేయలేను ఫ్రెండ్స్. ముగ్గేయాలి, ఇంకా చీకటి ఉంది. ఈరోజైతే బెండకాయ ఫ్రై ఫ్రెండ్స్.
నానయ్య గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్, హాయ్. హలో ఫ్రెండ్స్, మా కొడుకు అయితే సైకిల్ తెక్కముందుకు ఎంత లేపి షాప్లో పోమ్మని అస్సలు పోకపోతుంది ఫ్రెండ్స్. సైకిల్ తెచ్చి నుంచి 6 అవుతుంది ఇప్పుడు. లేపంగానే లేస్తున్నాడు సైకిల్ మీద పోవాలని. మెల్లగా టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చట్నీ మా పిల్లలు తినేసిర్రు. నేనైతే చట్నీతో తినాను ఫ్రెండ్స్ అస్సలు. ఎప్పుడైనా ఈ దోశ, కాఫీ, దోశ ఇట్లనే తింటే ఫ్రెండ్స్. ఇట్లా ఎవరికైనా నచ్చుతుందా ఇంట్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఆడుతున్నారు. హాయ్ చెప్పు. రెడీ అయిపోయినారు ఫ్రెండ్స్ స్కూల్కి. ఒకసేపు అయితే కార్ వస్తుంది, వెళ్ళిపోతారు. లడ్డు ఎప్పుడు ఎడవడం అలగడం అయిన పని, ఇంకొకటి పని ఉండదు. జీ ఇది చూడు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అటు చూద్దు బేట. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. చూడు చూడు, నాకు పప్పు ఇవ్వవా? పప్పు ఇవ్వవా? ఇవ్వవా? అన్నమా? టిఫిన్ పెట్టాలా? దానికోసం అలిగినవా? పెట్టనా రోజు? ఇప్పుడు ఎందుకు పెడతలేనా? అన్నమే కావాలా? నువ్వు బెండకాయ కూర వద్దన్నావు కదా, మరి ఏం కూర పెట్టాలా? దోశనా? ఆకలి కదా, ఇప్పుడు దోశ తిన్నావు కదా ఆల్రెడీ. మళ్ళీ మధ్యాహ్నం దోశ తింటే సాయంత్రం వరకు నువ్వు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చే వరకు 6 అవుతుంది, ఆకలి అవుతుంది. అన్నం పెడతా, కొంచెం ఒక దోశ పెడతా, ఓకేనా? ఆకలి అవుతుంది మళ్ళీ నీ ఇష్టం. టైం అయింది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు స్కూల్కి. మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తారు. బాయ్ డాడీ. హెయిర్కి నేనైతే ఇది అప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది మంచిది, చాలామంది ట్రై చేస్తారు, నేను కూడా ట్రై చేస్తున్నా. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది మందార ఆకులు, కరివేపాకు, అలోవెరా, ఈ 3 నాకు ఇంట్లో దొరికాయి ఫ్రెండ్స్. ఎక్కడ నేనైతే ఇవేవి బయట నుంచి తెచ్చుకోను. సో ముందు మంచిగా అలోవెరాని, కరివేపాకుని, మందారం ఆకులని మంచిగా వాష్ చేసుకున్నాను నేను. కరివేపాకైనా మందారం ఆకైనా జుట్టుకి చాలా మంచిది ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. సో కరివేపాకు అన్ని మందార ఆకులు ఇలా కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. చిన్న చిన్న పీస్లో కట్ చేసుకుంటే మిక్సీ పట్టుకోనికి మనకి ఈజీ ఉంటుంది.
విధంగా సైడ్ నుంచి కొంచెం కట్ చేసుకొని మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా అనిపిస్తుంది, నేను అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నా. ఇది మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. తగినన్ని వాటర్ పోసుకొని మాకు సరిపోయాయి. సో ఇదైతే ఇంత నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది అలోవెరా, కరివేపాకు, కలమంద అయితే మా ఇంట్లో మంచిగా ఉంది ఫ్రెండ్స్. మాకు కరివేపాకు ఉంది, కలమంద, మందారం ఆకులు నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకి ఎక్కువ పని కూడా ఉండదు, 2 minutesలో రెడీ అయిపోతుంది. సరే, ఇట్లా మంచి హెడ్కి అప్లై చేసుకునేటట్టు మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోవాలి. ఇంత వచ్చింది ఫ్రెండ్స్, నాకైతే సరిపోతుంది. ఇదైతే నేను దీంతో ఇప్పుడు పెట్టుకున్న దాంతో 4 times నేను 4 times ఫ్రెండ్స్. నాకైతే మంచిగా అనిపిస్తుంది, నేను అందుకే మళ్ళీ పెట్టుకోవాలనుకుంటున్నా. ట్రై చేయండి మీరు కూడా, కామెంట్ చేయండి. ఇక్కడ రూట్స్కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా, జుట్టు అంతా. నేను వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా.